తిరుపతి జిల్లా వాకాడులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇంటర్నియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని డెవలపర్స్ చైర్మన్ కె బాబు అగస్టన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వాకాడులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మెగా లాంచింగ్ కి ఆస్కర్ గ్రహీత సినీ రచయిత చంద్రబోస్తో పాటు కన్నడ, తెలుగు సినీ నటులు ప్రియా హెగ్డే, ప్రియాంక జైన్, అనైన నాగేళ్ల విచ్చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ విచ్చేసి 23, 24 తేదీలలో జరిగే మెగా లాంచింగ్ ఈవెంట్స్ ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్సి రమణారెడ్డి, కాంట్రాక్టర్ కోదండరామిరెడ్డి, మార్కెటింగ్ సిబ్బంది, మేనేజర్లు పాల్గొన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎవరైతే ఉన్నారో ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ గారు మనందరూ బ్యాక్గ్రౌండ్ చూస్తామంటే ఆయన రాసిన పాటలు అయితే చాలా అద్భుతమైన పాటలు. రేపు ఆయన వస్తున్నాడు అంటే ఈ ప్రాంతంలో రావడం ఇది ఫస్ట్ టైం ఆయన అంటే ఆయన కలవడం అనేది నేను ఆయన కలిసే దానికోసమే సుమారుగా 1 సంవత్సరం పట్టింది నాకు హైదరాబాద్లో. ఆయన ఈరోజు మా శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రాకి కానీ తెలంగాణకి కానీ 2 రాష్ట్రాల్లో మేము బిజినెస్ చేస్తున్నాము. 2 రాష్ట్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా మాకు వ్యవహరిస్తున్నాడు సుభాష్ చంద్రబోస్. అలాగే ప్రియా హెగ్డే అని కన్నడ సినిమా యాక్టరు, తెలుగులో కూడా సినిమా యాక్టర్, సుమారుగా 10-15 సినిమాలు నటించినటువంటి వ్యక్తి. ఆమె కూడా రేపు వస్తున్నారు. ప్లస్ అనన్య నాగళ్ళ ఏదైతే మా వకీల్స్ ఆఫ్ ఫేమ్లో హీరోయిన్ ఎవరితో ఆమె ఉన్నారు. మళ్ళీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రియాంక జైన్, ఆమె కూడా సినిమా యాక్టరు ప్లస్ టీవీ సీరియల్ అన్నిటిలో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు. సో ఈ పుర ప్రజలందరూ కూడా వాళ్ళు కలిసి వాళ్ళు ఫోటో తీసుకునే దానికి వాళ్ళతో మాట్లాడి సంపాదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తారని ఒక విన్నపం చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ లేఅవుట్ మేము ఈ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎవరైతే ఉన్నామో ఏ ఊర్లో అయినా సరే లేఅవుట్లు వేయాలని అంటే ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం రోజుల పాటు అక్కడ స్టడీ చేసి ఆడ వాటర్ అయితే ఏమి, పరిస్థితులు అయితే ఏమి, ఆడ అవసరం ఉందా లేదా అన్ని విషయాలు ఆలోచించుకొని చేస్తాం అనమాట. జనరల్గా ఇక్కడ చేసిన కారణం ఏంటంటే మామూలుగా విలేజెస్ నుంచి అందరూ కూడా సిటీస్కి వలస వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే అక్కడ వ్యాపార అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని. ఈ ప్రాంతం నుంచి అనేక మంది చెన్నైలో రైస్ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి పోయినవాళ్ళు, చుట్టుపక్కల పల్లెటూరు నుంచి పోయినవాళ్ళు చాలామంది అడగారులు అయితే అన్ని ఏరియాలో కూడా రైస్ బిజినెస్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఎక్కువ మంది కూడా వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడే రావట్లేదు తిరిగి. సో మళ్ళీ తిరిగి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేదానికి అవసరంగా మేము అనేక ప్రాంతాల్లో బుచ్చి అయితే కొన్ని చిన్న ఊర్లు వేసినప్పుడు ఇప్పుడు మేము గూడూరులో ఒక లేఅవుట్ వేస్తే కొన్న వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, బెంగళూరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరైతే అందరూ చుట్టుపక్కల గూడూరు వాస్తవులే. కానీ వాళ్ళు ఉద్యోగాల నిమిత్తం బయట వెళ్ళి ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ఊరికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కుంటున్నారు అనమాట. సో ఈ లేఅవుట్ ఇక్కడ మనకు ఈ పక్కన వీళ్ళకి అవసరము, అందరికీ అవసరము. యాక్చువల్గా కోట కమర్షియల్గా బాగా డెవలప్ అయింది. కోట తర్వాత విద్యానగర్ కూడా డెవలప్ అయింది. కానీ ఈ వాకాడులో ఒక కమర్షియల్ బిల్డింగ్, ఒక రో బిల్డింగ్స్ ఏదైనా ఉన్నాయంటే లేదు ఇక్కడ. జనరల్గా ఏంటంటే ఒక హోటల్ కానీ, ఒక ఫార్మసీ కానీ, లేకపోతే ఒక కళ్యాణ మండపం కానీ ఏదైనా సరే ఉండేదానికి లేవు. సో అందుకని ఏం చేసామంటే మేము ఈ రోడ్డుకి సుమారుగా 33 ప్లాట్లు కమర్షియల్ ప్లాట్ పెట్టాం. మేము కమర్షియల్ ప్లాట్ పెట్టడం కూడా ఏంటంటే చూడండి, ఇంత ల్యాండ్ సుమారుగా 1 ఎకరా ల్యాండ్ వదిలి ఆ రోడ్డు వరకు మేము మామూలుగా లేఅవుట్లు వేస్తారు అన్నప్పుడు రోడ్ అంతా. మేము అలా చేయాల. మేము సుమారుగా 1 ఎకరా ల్యాండ్ వదిలేసి, కారణం ఏంటంటే ఎవరైతే కమర్షియల్ అవతలు కట్టుకుంటారో వాళ్ళకి పార్కింగ్ అవసరం ఇక్కడ అన్న ఉద్దేశంతో చాలా యాజ్ పర్ తోడా నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దీన్ని ఈ లేఅవుట్ మీకు అన్ని సీసీ రోడ్స్ ఏదైతే ఉన్నాయో, ఏ రోడ్ అయితే ఉందో ఆ రోడ్ లెవెల్కి సిమెంట్ రోడ్ వేయడం జరుగుతుంది. దీనికి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, కాంక్రీట్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తున్నాం దీనికి. ఆ తర్వాత మొత్తం ప్రతి రోడ్డుకి కరెంట్ లైన్లతో పాటు ప్లాంటేషన్ ఇస్తాం, బ్యూటిఫుల్ ప్లాంటేషన్ ఇస్తాం. ఆ 40 ఫీట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పక్క ఈ పక్క ఫుట్పాత్లు కూడా వస్తాయి. సో చుట్టూ దీనికి అవుటర్ రింగ్ రోడ్ లాగా చుట్టూ రోడ్డు ఉంది, చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, అన్ని గేట్లు ఉంటుంది, సెక్యూరిటీగా గేట్లు ఉంటుంది. సో బ్యూటిఫుల్గా పార్క్ డెవలప్ చేస్తాం. సుమారుగా 1.5 ఎకరా పార్క్ వదిలేస్తున్నాం మేము అక్కడ గవర్నమెంట్ కోసం అని. ఆ పార్క్లో మంచి బ్యూటిఫికేషన్ చేస్తామని అన్ని డెవలప్మెంట్ చేస్తాము. రెండోది ఏంటంటే ప్రత్యేకంగా అందరూ తెలియజేసింది ఏంటంటే 23, 24 తారీఖుల్లో రేపు 8 బుక్ చేయల రూపాయలు అంకణానికి డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే సుమారుగా ఒక 50 ఎకరాలు కొనుక్కునే వాళ్ళకి 2,50,000 రూపాయలు స్పాట్ డిస్కౌంట్ ఏర్పాటు చేస్తున్నాం మేము రేపు ఎల్లుండి బుక్ చేసుకునే వాళ్ళకి. సో రేపు మధ్యాహ్నము అంటే ఈ వేళకి 11 o'clock అంతా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ వస్తారు. తర్వాత సింగింగ్ టీం కూడా వస్తారు, ఎవరు పాటలు పాడేవాళ్ళు కూడా వస్తారు, టీం వస్తారు. సో అద్భుతంగా అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల సెలవులు ఉన్నాయి కాబట్టి పిల్లలకి కూడా. సో వేసవిలో అందరూ ఎంజాయ్ చేయాలి కాబట్టి రేపు సెలబ్రిటీస్తో
మ్యూజిక్ పాటలు అన్నితో ఒక ఈవెంట్ చేసుకుంటాము. ఆ తర్వాత అందరికీ మంచి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. సో ఈ చుట్టుపక్కల వాకాడు, విద్యానగర్, కోట ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అందరూ కూడా వచ్చి హ్యాపీగా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని సెలబ్రిటీస్ వాళ్ళ చంద్రబాబు గారు కూడా మంచి పాటలు పాడతాడు. రేపు పాడతాడు. ఆయన బ్యూటిఫుల్ సింగరు, బ్యూటిఫుల్ రైటరు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో ఆయన నంబర్ 1 రైటరు. యాక్చువల్గా ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు. ఆయన మాట్లాడంటే దుబాయ్లో ఉన్నాడు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మరి ఈ ప్రాంతానికి రేపు రావడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి సో అందరూ కూడా సాధారణంగా ఆయన ఆహ్వానించుకొని సో రేపు పునరుద్ధరణ ఈవెంట్ కంప్లీట్ చేసుకుందాము. సో ఈ లేఅవుటే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకొంచెం లేఅవుట్లు కూడా వేసి ఈ వాకాడ ప్రాంతం కూడా మరి ఎక్కువగా అభివృద్ధి చెంది ఇక్కడి నుంచి బయట వాళ్ళందరూ కూడా మళ్ళీ మైగ్రేషన్ అయితే వెళ్ళారు. వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడ స్థలాలు నిర్మించుకొని హ్యాపీగా ఉండాలని మేము ఏ ప్రాంతంలో అయితే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా చేసుకుంటూ హైదరాబాద్ అయితే వరంగల్ అయితే అన్ని దగ్గర తిరుపతి అన్ని దగ్గర చేస్తున్నాము. సో మీడియా మిత్రులందరూ మాకు సహకరించి మా యొక్క ఈ శ్రేయ ఇన్ఫ్రా సంస్థని ఆశీర్వదిస్తున్నారు. అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు సుమారుగా 10,000 మంది, ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు కదా, ఇలాగ 10,000 మంది ఉన్నారు ఎవరైతే ఉన్నారో శ్రేయ ఇన్ఫ్రాలో పనిచేసే అసోసియేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీవనోపాధి అంటే అందరూ కూడా దీని ద్వారా లబ్ధి పొందుతూ దీని ద్వారా బిజినెస్ చేసుకుంటూ సాగుతున్నారు. సో ఈ రీతిగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రేపు యొక్క మీటింగ్ మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాము. అందరూ కుటుంబాలతో పిల్లలతో అందరూ రావచ్చు. అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొనదలుచుకున్న వాళ్ళందరూ కూడా మా టీమ్ అసోసియేట్ కలిసినారంటే మీకు గైడ్ చేస్తారు. లోన్ కావాలంటే లోన్ కావాలా, అన్ని రకాలంటే సుమారుగా 25 అంకణాల కాడి నుంచి కూడా మనకు ఉంటాయి. రేటు కూడా 50,000 నుంచి కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ 50,000 రూపాయలు కూడా అందుబాటులో ఉంటుంది. అంటే తొడా అప్రూవల్ అంటేనే మీకు ఇక్కడ ఒక ఎకరా ల్యాండ్, 1.5 ఎకరా, 2.5 ఎకరా ల్యాండ్ పోవడము, ఈ రోడ్డు ఇవన్నీ కూడా దాని మీద వేయాలా. అన్అప్రూవ్డ్ అయితే తక్కువ అమ్ముతారు. ఇక్కడ అన్అప్రూవ్డ్ కాదు, ఇది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవ్ చేస్తాం. కాబట్టి సో అందువల్ల ఏంటంటే ప్రైస్ జనరల్గా ఎక్కువ ఉంటుంది. మేము ఎక్కువ పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఈ యొక్క ఏదైతే మాకు రోడ్స్ మీద ల్యాండ్ ఆ డబ్బులు కూడా రావాలి. కాబట్టి అయినా సరే మీ 23-24 తారీఖుల్లో 5,000 రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కస్టమర్లందరూ కూడా. సో మీ ద్వారా అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తే ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వరండాల్. మొత్తం కూడా లేఅవుట్లని ఫామ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లేఅవుట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరూ ముఖ్యంగా మీకు అందరికి కూడా నేను పేరున అప్పీల్ చేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మౌత్ టు మౌత్ మరి పబ్లిసిటీ చేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు 40 ఫీట్స్ రోడ్స్, అదేవిధంగా 30 ఫీట్స్ రోడ్స్, లేఅవుట్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం కూడా ఎవరికైనా కానీ ఇల్లు కట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు అయితేనేమి, తర్వాత ట్యాక్స్ పేయర్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా 100% అంటే 90% బ్యాంకు వారు లోన్ కూడా తొడా లేఅవుట్ కాబట్టి లోన్ సౌకర్యం కూడా ఉంది. రేపు ముఖ్యంగా మన పుర ప్రజలకి, అదేవిధంగా మేధావర్గానికి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగులకి అందరు కూడా మరి ఇన్విటేషను. రేపు ఉదయం 10 గంటలకి ఈ బ్రోచర్ లాంచింగ్ ఉంది. మన శ్రేయ అంబాసిడరు మరి గౌరవనీయులు ఆస్కారు విన్నరు చంద్రబోస్ గారు, అదేవిధంగా ప్రియాంక గారు, అదేవిధంగా ఇంకా అనన్య, ప్రియా హెగ్డే అందరూ కూడా రేపు యాంకర్స్ కానీ మరి పెద్దలు కానీ అందరూ కూడా రేపు అటెండ్ అవుతారు. రేపు మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా మరి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా ఆహ్వానం, అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి రేపు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాకాడ్లో కానీ, ఇక్కడి నుంచి ఉండేటువంటి బయట ఉండేటువంటి మన స్టేట్లో కానీ, అదర్ స్టేట్లో కానీ, లేదా అబ్రాడ్లో ఉన్నటువంటి వారు కూడా
భూమి కాబట్టి, జన్మభూమి కాబట్టి మరి ఇక్కడ కూడా అటువంటి మరి వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు అందరూ కూడా మన ఏరియా కూడా అన్ని విధాలుగా ఇండస్ట్రీస్ కానీ, ఎందుకంటే రేపు దుగరాజపట్నం కూడా ఇది కూడా డెవలప్ అవుతుంది. ఏరియా అన్ని విధాలుగా మొత్తం ఈ వాకాడు కానీ, కోట కానీ, విద్యానగర్ కానీ ఈ ప్రతి చోట కూడా చాలా పీస్ఫుల్ ఏరియా ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చాలా మంది, ఎందుకంటే ఇటువంటి వివాదాలు లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. మీరందరూ కూడా మరి సహకరించండి అని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ బాబు అగస్త్య గారికి, మరి బాలకృష్ణారెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా శ్రేయ టీం సోదరులందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్ అనండి. రూరల్ ఏరియాలో అన్ని చోట్ల కూడా ఇటువంటి లేఅవుట్లు వేసి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి శ్రీయా మార్కెటింగ్ ఎండి అగస్తస్ బాబు గారికి, అదేవిధంగా వాళ్ళ టీంకి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తొడా అప్రూవల్తో, తొడా ఏమైతే నామ్స్ ఉంటాయో ఆ తొడా అప్రూవల్తో వాళ్ళ నామ్స్ ప్రకారము, ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారము ఈ లేఅవుట్ నిర్మాణం జరుగుతుంది. దుగరాజపట్నం పోయేటటువంటి ఈ 100 ఫీట్ రోడ్డు ఇది. ఈ 100 ఫీట్ రోడ్డు ఒకవైపు ఉంటుంది, ఇంకొక వైపు 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. మధ్యలో 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు అన్నీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం ఇది నిర్మాణం జరుగుతుంది ఈ లేఅవుట్. ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకి, అదేవిధంగా ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకి వలసపోయినటువంటి అక్కడ ఒక స్థితిలో ఉన్నారు అందరూ కూడా, సిటీలకు పోయి 10 రూపాయలు సంపాదించుకొని అందరూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన సొంత గ్రామంలో మనకు ఒక ఇల్లు ఉండాలి. మనం అప్పుడప్పుడు మన సొంత గ్రామానికి అంతో ఎంతో, మనం పుట్టిన గ్రామం కాబట్టి మనం రుణపడి ఉండాలి. కాబట్టి మనం ఆ ప్రాంతానికి పోతూ వస్తూ ఉండాలి. మన యొక్క ప్రాంత ప్రజల యొక్క బాగోగులను కూడా మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీ ఈ యొక్క మీడియా మిత్రులందరూ కూడా వాళ్ళందరూ కూడా మంచి సలహాలు ఇచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ప్లాట్లు కొనుక్కొని అప్పుడప్పుడు వాళ్ళు గెస్ట్ హౌస్లాగా కానీ, రెసిడెన్షియల్ హౌస్లాగా కానీ కట్టుకొని, ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా మొత్తం చుట్టూరు ఈ లొకేషను చాలా అద్భుతమైనటువంటి లొకేషను. ఈ లొకేషన్లో ఈ విధంగా లేఅవుట్ ఏర్పడడం అనేది ఈ ప్రాంతానికి ఒక అదృష్టం అని భావిస్తున్నాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలి. ఈ రోడ్డు ఫేసు 100 ఫీట్ రోడ్డు, దాదాపు 3/4 కిలోమీటర్ 100 ఫీట్ రోడ్డు ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఇటు ఐటీఐ కాలేజీ కానీ, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, అటు ఆర్టీసీ డిపో కానీ, అట్నే తహసీల్దార్ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఇవన్నీ కూడా చుట్టూ ప్రక్కల ఉన్నాయి. సెంటర్లో ఈ ల్యాండ్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దగ్గర సీ ఫోర్ట్ కూడా దుగరాజపట్నంలో అతి తొందరలోనే ఒక ఫోర్టు ఆడ ఏర్పడిపోతుంది. ఇటీవల నేను ఎంక్వైరీ చేస్తే దాదాపు 12,000 ఎకరాలు గవర్నమెంట్ అక్వైరీ చేస్తుందనే విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోర్టు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంటు దృష్టి ఇక్కడ కేంద్రీకరించింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క లేఅవుట్ కానీ, ఈ ప్రాంతం కానీ చాలా అద్భుతంగా తయారవుతుంది. మంచి ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడ ఏర్పడడానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి నేను కోరుకుంటూ, ఇక్కడ ఈ లేఅవుట్కి మాకు మొట్టమొదట మేము ఈ ల్యాండ్ చూసినప్పుడు మేము అనుకున్నాం అన్నమాట, ఇక్కడ ఏముంది ఎడా ఆయనని. కానీ ఈయన మన అగస్తస్ బాబు గారు ఇది ఒక అద్భుతము, ఇక్కడ మనం ఎన్నో లేఅవుట్లు వేసి ఉన్నాము కానీ ఇది ఒక అద్భుతము అని చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు మేము తీసుకొని ముందుకు నడిచి మేము అందరం కూడా కలిసి ఇక్కడ ఈ భూమిని కొనడం కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ సమావేశానికి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు పేరు పేరున.
అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.